హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ లైక్ లేదా డిస్లైక్ కొట్టేసేయండి. మన ఛానల్కి బాగా పనికొస్తుంది. నెక్స్ట్ ఇక న్యూస్ చూద్దాం. జియో వాళ్ళ 8th యానివర్సరీ సెలబ్రేషన్స్ సందర్భంగా కొత్త ఆఫర్స్ తీసుకొచ్చింది. సో ఇవి వచ్చేసి ప్లాన్స్ రెగ్యులర్ $899, $999 అండ్ యాన్యువల్ ప్లాన్స్ ఉన్నాయి. సో ఈ ప్లాన్స్ తో పాటుగా మనకి ఎక్స్ట్రాగా ₹175 వర్త్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి రిలేటెడ్ వోచర్ ఒకటి వస్తుంది. అలాగే 10 GB ఆఫ్ ఫ్రీ డేటా ఇస్తుంది. అలాగే జొమాటో గోల్డ్ 1 month మెంబర్షిప్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ఫైనలీ అజియో స్టోర్ వాళ్ళ వోచర్ కూడా ఇస్తున్నారు. ₹500 వరకు వాడుకోవచ్చు. ఈ ఆఫర్ పీరియడ్ వచ్చేసి 5th September to 10th September. సో మీరు జియో ఫోన్ యూజ్ చేస్తున్నట్టయితే రీఛార్జ్ చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి, ఆఫర్స్ తీసుకోండి. ఈ మధ్య 3D ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది. లైక్ రీసెంట్లీ సామ్సంగ్ వాళ్ళు ఒక 3D గేమింగ్ మానిటర్ లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు ZTE అనే కంపెనీ వాళ్ళు ఒక 3D టాబ్లెట్ ని లాంచ్ చేశారు. దాని పేరు ZTE Nubia Pad 3D11. దీంట్లో ఆబ్వియస్లీ 11-inch డిస్ప్లే ఉంది. దాంట్లో టాబ్లెట్ చూడడానికి ఇలా ఉంటుంది. దీంట్లో మనకి డ్యూయల్ కెమెరాస్ ఇచ్చారు, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇవి 3D కెమెరాస్ అంట. అండ్ వీళ్ళు ఫ్రంట్ సైడ్ ఐ ట్రాకింగ్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు. ఈ ఐ ట్రాకింగ్ టెక్నాలజీని యూజ్ చేసే బేసికలీ మన ఐ మూవ్మెంట్స్ ని చూసి పిక్చర్ అడ్జస్ట్ చేస్తున్నారు డిస్ప్లేలో. దాంతో మనకు ఒక 3D ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, దీంట్లో గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ గా చూస్తేనే మనకి 3D ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆబ్వియస్లీ ఫోటోస్ లో చూస్తే ఏం తెలియదు, ఇన్ పర్సన్ చూస్తేనే తెలుస్తుంది. ఈ ప్రోడక్ట్ ఇండియాలో లాంచ్ చేయట్లేదు, బట్ స్టిల్ ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా వస్తున్నాయి ఇంటర్నేషనల్ అని చెప్తున్నాను. ఇండియా కూడా రావచ్చు ఫ్యూచర్ లో. దీంట్లో మనకి 12.1-inch డిస్ప్లే ఉంది విత్ 2.5K రెజల్యూషన్. అండ్ ప్రాసెసర్ వచ్చేసి Snapdragon 8 Gen 2, ప్రిటీ గుడ్. అండ్ క్వాడ్ స్పీకర్స్ ఇచ్చారు. రేట్ వచ్చేసి రఫ్లీ $915, అంటే రఫ్లీ ₹77,000. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోవచ్చు. 3D ఎక్స్పీరియన్స్ చేతిలోనే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ 3D మూవీస్ చూసుకోవచ్చు. రెగ్యులర్ కాంటెంట్ చూసినా మీకు ఆ 3D ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ ప్రైస్కి ఇది వర్తా? మీ కమెంట్స్ ఏంటో వీడియో కింద కమెంట్ చేయండి. ఈ మధ్య CMF Phone 1 మాడ్యులర్ డిజైన్ వచ్చిన తర్వాత కంపెనీస్ మళ్ళీ మాడ్యులర్ డిజైన్ గురించి చూస్తున్నట్టున్నాయి. HMD గ్లోబల్, అదే నోకియా వాళ్ళ పేరెంట్ కంపెనీ వాళ్ళు HMD ఫ్యూజన్ అనే కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఇది కూడా మాడ్యులర్ కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో. ఈ ఫోన్ కి కంప్లీట్లీ రిమూవబుల్ బ్యాక్ ప్యానల్ అయితే ఇవ్వలేదు. బ్యాక్ సైడ్ లో ఛార్జింగ్ పిన్స్ ఇచ్చారు. అండ్ మనం పెట్టే కేస్ ని బట్టి అది డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. ఇది సేమ్ మోటో మాడ్స్ కాన్సెప్టే. మోటో మాడ్ ఫెయిల్ అయింది, కాకపోతే వీళ్ళు మళ్ళీ ట్రై చేస్తున్నారు. వీళ్ళు చాలా కేసెస్ తీశారు, కాకపోతే పనికొచ్చేటివి రెండే. ఇన్ఫాక్ట్ ఆ ఛార్జింగ్ పిన్స్ యూజ్ చేసేది ఒకటే. అదేంటంటే ఫ్లాషీ అవుట్ఫిట్ అంట. బేసికలీ అది కేసే, బ్యాక్ ప్యానల్ కూడా కాదు. ఆ కేస్ వేసేస్తే మనకు ఒక రింగ్ లైట్ వస్తుంది. సెల్ఫీస్ చూసుకునే వాళ్ళకి, ఫోటోస్ ఎక్కువగా తీసే వాళ్ళకి బాగా పనికొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రగ్గడ్ అవుట్ఫిట్. ఇది కేసే బేసికలీ. ఆ కేస్ వేస్తే మీ ఫోన్ ది IP రేటింగ్ 68కి వెళ్ళిపోతుంది అంట డైరెక్ట్లీ. సో బేసికలీ మచ్ బెటర్ ప్రొటెక్షన్. అండ్ అది కాకుండా వేరే క్యాజువల్ కేసెస్ కూడా లాంచ్ చేశారు. ఇవన్నీ నార్మల్ కేసెస్. థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ ఫోన్ కి సంబంధించిన డెవలప్మెంట్ కిట్ ఏదైతే ఉంటుందో అది కూడా రిలీజ్ చేశారు. అంతా బానే ఉంది, కాకపోతే ఫోనే చాలా యావరేజ్ గా ఉంది. ఫోన్ రేట్ వచ్చేసి £200, అంటే రఫ్లీ ₹23,000. కాకపోతే దీంట్లో HD డిస్ప్లే ఇచ్చారు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి Snapdragon 4 Gen 2. 8 Gen 2 కాదు, 7 Gen 2 కాదు, 6 Gen 2 కూడా కాదు, 4 Gen 2. లైక్ ఎంట్రీ లెవెల్ ఫోన్ ఇది. రఫ్లీ 10,000 ఫోన్ ని 23,000కి పెట్టారు. లైక్ ఇది నార్మల్ గా అయితే £100 ఉండాలి, అంటే రఫ్లీ 10,000 ఆ రేంజ్ లో ఉండాల్సిన ఫోన్ కి 23,000 పెట్టారు రేట్. ఎనీవే కాన్సెప్ట్ అయితే బానే ఉంది. అందరూ ఇలాంటి మాడ్యులర్ ఫోన్స్ తీస్తే ఇంకా బాగుంటుంది. ఆనర్ కంపెనీ రీసెంట్లీ IFA 2024లో 3 న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. అందులో ఫస్ట్ వచ్చేసి ఆనర్ మ్యాజిక్ V3. ఇది ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్, సేమ్ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ లాగా. అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్లీక్ గా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. సో మార్కెట్ లో ఉన్న ఎగ్జిస్టింగ్ ఫోన్స్ ఏది తీసుకున్నా గానీ అన్ని ఫ్లాట్ స్క్రీన్సే, కాకపోతే ఇది కర్వ్ డిస్ప్లే ఉండడం వల్ల చూడడానికి చాలా ప్రీమియం గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆనర్ మ్యాజిక్ 4 Art 14. ఇంత పెద్దగా పెట్టుకున్నట్టు పేడు. బేసికలీ అది ల్యాప్టాప్, అల్ట్రా లైట్ వెయిట్, అల్ట్రా స్లీక్ ల్యాప్టాప్. ఇది హై పర్ఫార్మెన్స్ కోసం కాదు కానీ గుడ్ బ్యాటరీ లైఫ్ కావాలి, స్లీక్ డిజైన్ ఉండాలి అనుకునే వాళ్ళ కోసం బాగుంటుంది. ల్యాప్టాప్ చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో మనకి మైక్రోసాఫ్ట్ విండోస్ వచ్చేస్తుంది. చాలా AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎనివే నాకు బాగా నచ్చింది ఆనర్ మ్యాజిక్ ప్యాడ్ 2. ఇది ఆబ్వియస్లీ ఒక టాబ్లెట్. దీంట్లో మనకి 12.3-inch 3K IMAX ఎన్హాన్స్డ్ OLED స్క్రీన్ ఇస్తున్నారు విత్ 144 Hz. మీరు మార్కెట్ లో చూసినట్టయితే బెస్ట్ టాబ్లెట్ అంటే OnePlus Pad 2 ఇప్పుడు. అది నాకు తెలిసి 11-inch డిస్ప్లే ఇస్తున్నారు దాంట్లో, బట్ అది కూడా IPS డిస్ప్లే, OLED అయితే కాదు. AMOLED డిస్ప్లే కావాలి, బిగ్గర్ AMOLED డిస్ప్లే కావాలంటే సామ్సంగ్ టాబ్లెట్ తీసుకోవాలి. సామ్సంగ్ Tab S, సామ్సంగ్ Tab S8, లేకపోతే సామ్సంగ్ Tab S8 Ultra, లేకపోతే S9 Ultra. ఈ ప్రొడక్ట్స్ చూడాలి. ఆ రేట్లన్నీ లక్ష దాటుతాయి, అవుట్ ఆఫ్ బడ్జెట్ అది. సో కంపేర్ టు దోస్ టాబ్లెట్స్ ఇది సూపర్ ప్రోడక్ట్. దీంట్లో చెప్పే కదా 12.3-inch OLED డిస్ప్లే ఇస్తున్నారు. అండ్ ప్రాసెసర్ కూడా ఏదో మిడ్ రేంజ్ ఇవ్వట్లేదు. Snapdragon 8S Gen 3 ఇస్తున్నారు. ఆబ్వియస్లీ OnePlus Pad అంత బెటర్ కాదు, బట్ స్టిల్ ప్రిటీ గుడ్. 8 స్పీకర్స్ ఇస్తున్నారు విత్ 3D స్పేషియల్ ఆడియో. అండ్ ద బెస్ట్ థింగ్,
ప్రైస్. దీని ప్రైస్ వచ్చేసి $500 అంటే ఇండియన్ కరెన్సీలో రఫ్లీ 55,000 రూపీస్. ఈ రేట్కి ఇండియాలో లాంచ్ చేస్తే కూడా సూపర్ ప్రోడక్ట్ అనే చెప్తాను. మీకు బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అండ్ అలా సోఫాలో పడుకొని మూవీస్ చూసుకోవడానికి ఇది సూపర్ టాబ్లెట్ అవుతుంది. ఎనీవే నాకైతే డిస్ప్లే పిచ్చిగా నచ్చేసింది. మీరేమనుకుంటున్నారు ఈ టాబ్లెట్ గురించి కమెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింద వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా డిస్లైక్ కొట్టండి. అండ్ ఒకవేళ వీడియో నచ్చకపోతే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ సెక్షన్ లో ఏదో ఒకటి కమెంట్ చేసేయండి. విత్ దట్ సెడ్, సీ యు టుమారో.